యా అందరికీ తెలిసిందే. ఎందుకంటే సీతారత్నం గారి అబ్బాయి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆయనకి కొడుగ్గా నా బిగినింగ్ డేస్ నుంచి కూడా ఆమె కానీ ఇది కానీ వినోదం కానీ చాలా సినిమాలు, అన్ని సినిమాలు ఆయనతో నా కాంబినేషన్ నాకు ఎక్కువ. ప్రతి సినిమాలో ఒక ఫాదర్ గానో బాబాయ్ గానో ఆయన ఒక ఇదిలాగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన లేడనే విషయం ఏదో జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన అందరికీ ఫోన్లు చేస్తారు, నాకు ఒక్కడికే కాదు, ప్రతి ఒక్క పర్సన్కి ఫోన్ చేసి ఆప్యాయంగా చాలా రోజులైంది అలా ఒక ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక గొప్ప ఆర్టిస్ట్ని మా ఇండస్ట్రీ కోల్పోయింది. సార్ చాలా వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం అదే అంతే అన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటాం. ఇప్పుడు చాలామందిని ఇండస్ట్రీలో కొంతమందిని మాత్రమే పిలవగలం. అట్లా ఒక అన్నయ్యనో లేకపోతే కొంతమందిని ఒక పేరు పెట్టి కంటే బాబాయ్ బాబాయ్ అని పిలుచుకునే వ్యక్తి ఆయన. అంత గొప్ప వ్యక్తి. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి అనుభవం ఉంది కాబట్టి. క్రమశిక్షణ పరంగా ఏముంటుంది సార్? ఆయన నటన పరంగా చాలా నేర్చుకుంటారు మీరు. క్రమశిక్షణ పరంగా నటన పరంగా ఆయన ఎలాంటి నటన పరంగా ఆయనకి పేరు పెట్టేది ఏముంటుంది? ఈజ్ అ లెజెండ్ నిజంగా. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం బిగినింగ్ డేస్ నుంచి. ఆయన టైమింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే ఆయనతో చేయాలంటే మాకు ఒక ఛాలెంజింగ్గా ఉండేది. ఆయన పక్కన ఒక కొడుగ్గా చేయాలన్నా ఒక ఏదైనా చేయాలన్నా ఆయన టైమింగే వేరేగా ఉండేది. అంతా ఆయన చూసి నేర్చుకుని బాబాయ్ బాబాయ్ మేమే అనేవాళ్ళం. కొంచెం టైం ఇస్తే మేము కూడా మీతో పాటు కొంచెం మ్యాచ్ చేస్తాం, ఈ టైప్లో చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం.